తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈరోజు మన పోటీనే లేకపోతే ప్రతిపక్షమే లేకపోతే ప్రజలు కోరుకునేది ఏం కోరుకుంటున్నారు? ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారంటే ఏం కావాలనుకుంటున్నారు? ప్రతిపక్షం ఉండాలా, మీరు పోరాటం చేయాలని మా ఇంటమ్మడి వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు అంటమ్మడి వస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది, సూపర్ 6 సూపర్ ఫెయిల్ అయిపోయింది, రైతులకు గిట్టుబాటు ధర లేదు, అన్ని విధాల ఇబ్బందులు ఉన్నారు ప్రజలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రోడ్ల మీదకి వేల మంది ఎవరు ఆర్గనైజ్ చేయట్లే, వాలంటరీగా వస్తున్నారంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రజలు ప్రతిపక్షం కావాలా, మీరు రాండి, మీకు పట్టం కడతాము, మా తరపున పోరాటం చేయమని అడుగుతా ఉన్నారు. కాబట్టి మాకు శక్తినంత వరకు ఎన్ని ఆటంకాలు ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ముందు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా పోటీ పెట్టాలా, పెడతాం కూడా. అందరినీ ఆ విధంగా ప్రిపేర్ కమ్మని చెప్తున్నాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం పోటీ ఖచ్చితంగా ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను కూడా ఇన్ని రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు చూశాను. మనం ఎక్కువ ఆలోచన చేసి ఉండేదానికంటే ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటారు? ఇంటికి పోయి ఓటు నమస్కారం పెడతారు లేదా? మనం పెట్టకపోతే రెడ్ బుక్ ఇంకా ఎక్కువ అమలు అవుతుంది. మనం పోటీలు ఏమనుకో రెడ్ బుక్ అమలు అవుతుంది. దాన్ని బ్రేక్ వేయాలంటే వాళ్ళని ఇంటికాడికి నమస్కారం పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. ప్రజల దగ్గరికి మోసం చేసిన కూటమి నాయకులను ప్రజల దగ్గరికి తీసుకురావాలంటే పోటీలు ఉండాలి. ఇంటికాడికి వెళ్తే ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుంది. సూపర్ 6 సూపర్ ఫెయిల్, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. అది తెలియాలంటే మనం పోటీలు ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగం గుర్తు రావాలంటే మనం పోటీలు ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలంటే పోటీలు ఉండాలి. ఇంకా ఎక్కువ ఈ రోజు కూటమి నాయకులు దోపిడీ, చిత్రావతి దోపిడీ, పెన్నా దోపిడీ, ఫ్లైయాసు దోపిడే, ఎక్కడ ఎవరేం చేసినా కూడా రోజు ఎంత వస్తుందనే పరిస్థితి ఉంది తప్ప ప్రజలకు ఎన్ని చేసినాం అనేది ఏం లేదు. ఇది ఉందా? అయ్యా రాజోలు ఇది ఏమైనా మాట చెప్పినారంటే చేతులు ఎత్తేసారు. రాజోలకి 24 లక్షలు అన్నారు ఆదినారాయణ రెడ్డి పోయి. ఇప్పుడు నేను అసెంబ్లీ అడిగితే అవార్డు పాస్ చేస్తే అవార్డు పాస్ చేయలేదంటారు. అంత నిద్రపోతుంది గవర్నమెంట్. అంటే రాజోలు అనేది వాళ్ళు మర్చిపోయినారు. 4 ఏళ్ళు అయింది అవార్డు మా గవర్నమెంట్ లో చేసిండొచ్చు. అవార్డు పాస్ అయింది కూడా గవర్నమెంట్ అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిందంటే ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారు. కొండాపురంలో ముంపు వాసులకు లోకేష్ చెప్పినారు, అందరు చెప్పినారు 500 కోట్లు బకాయింది వాళ్ళకి ఇస్తామన్నారు. ఆదినారాయణ రెడ్డి ఇంకా 2 అడుగులు ముందుకేసి ముంపు వాసులకు 10 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దాంట్లో 900 కోట్లు ఖర్చు పెట్టినాడు ఆయన. ఇంకా బ్యాలెన్స్ ఉంది, 454 కోట్లు ఇంకా పే చేయాల్సింది. అది పే చేయడమే కాకుండా 10 లక్షలది ఇంకా 19,000 మంది ఉంటారు కుటుంబాలు, ఇంకా 2 లక్షలు ఎక్స్ట్రా, అంటే ఇంకా 500 కోట్లు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పినారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు మీరు ఇచ్చింది మేమెందుకు చేయాలంటున్నారు? అంటే మోసం కాదా ఇది? ఈరోజు మంత్రి కానీ లోకేష్ కూడా పక్కనే కూర్చున్నారు. నేను అడిగినప్పుడు అంటే మీరు చెప్పింది మేము చేయాలని అన్నారు. ఇంకొకటి మాట్లాడినారు, 5,600 కోట్లు రుణమాఫీ మేము జీవో ఇచ్చినాము, ఎందుకు చేయలేదు? అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, చేయి రుణమాఫీ. నువ్వు బకాయిలు 5,600 కోట్లు బాండ్లు ఇళ్లలో ఉన్నాయి అందరు రైతుల దగ్గర. అంటే నువ్వు చేసిన పథకాన్ని మీరే ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు కదా, 5,600 కోట్లు ఇవ్వచ్చు కదా. అది పథకం. దానికి ముంపు వాసులకు ఏమన్నా లింక్ ఉందా? ఇప్పుడు ఆడబిడ్డ నిధి నువ్వు పథకం చెప్పినావు, మేము చెప్పినావు, నువ్వు చేయంటే రేపు వస్తే మేము చెప్పిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు. ఈరోజు ఎక్కడ ముంపు వాసులు లేదు, రాజోలు లేదు. ఇక్కడ ఏసీసీ సిమెంట్ కి పోతే ఎంతో ఇప్పిస్తామని చెప్పినా అంట. ఇక్కడ రాంచుబారెడ్డి గారు నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. సూపర్ 6 అంటే అతను వ్యంగ్యంగా సూపర్ 7 సూపర్ 6 అని జగన్ రెడ్డి మాట్లాడడం ఎంత దారుణం అంటే 46 లక్షల మందికి గతంలో కలిగి పొందడం, ఇప్పుడు 65 లక్షల మందికి. ఆ రోజు అమౌంట్ కంటే ఎక్కువ. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళనే సంఖ్యాపరంగా 19 లక్షల మందికి పెరిగి 46 ఎక్కడ 65 ఎక్కువ లక్షలలో. టూరిజం కూడా అదే కాకుండా మీరు కరెంటు విషయం తెలుసో లేదో, మన చేనేతలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. రేపు 1వ తేదీ ఏప్రిల్ నుంచి 200 యూనిట్లు చేనేతలకు ఫ్రీ, 500 యూనిట్లు పవర్ రూమ్స్ ఫ్రీ, బార్బర్ షాప్ కూడా 200 యూనిట్లు నెల. ఆల్రెడీ అడిగినా కూడా పర్సనల్ గా వాళ్ళకి అకౌంట్ పడుతుంది. రైతులకు ఉచిత కరెంటు, ఎన్ని మోటార్లు ఉంటే అంతమందికి. ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీ. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ గతం తుంగలో దొక్కినాడు. బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడమే కాకుండా మేము తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా చేయాలా, గండికోట మునక గాని, రాజోలు గాని, ఎస్ఆర్బిసి గాని అడిగినా. మీ రికార్డు ఉంది చూడండి, ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా. మొన్న సమీక్ష జరిగింది మాకు మొన్న ఫిబ్రవరి 14 నాడు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నప్పుడు ఓపెన్ గా మీరు 4 ఐటాలు తీసుకొని రండి అంటే మా జిల్లా శాసనసభ్యులందరికీ నేను బీజేపీ పార్టీ తరఫున, టీడీపీ తరఫున,
వచ్చిన అందరూ నేను 4 ఐటాల్లో ఫస్ట్ ఐటమ్ అడిగినది గంటికోట నిర్వాసితులకు డబ్బు క్లియర్ కావాలా, దాదాపు 500 కోట్ల పొరలు, ఇంకొక 200 కోట్లు ఇంకా వసతులు కల్పన జరగాల, రాజోరి జరగాల. ఇది అందరం శాసనసభ్యులు ఉన్నారు, మైదుకూరు శాసనసభ్యుడు వరదరారెడ్డి గారు, ఇది చివరికి ఆలగడ్డ కూడా ఉపయోగం అని చెప్పిన దానికి నోట్ చేసుకున్నాడు కూడా. అదే కాకుండా ఎస్ఆర్బిసి బనగానపల్లి ఎమ్మెల్యే గారికి నాకు కలిసి 30,000 ఎకరాలు పారుదల ఆ పైన కొండ శ్రీకేశ్వర దగ్గర నిలబడిన ఆ స్కీమ్ మైలవరం వరకు ఎస్ఆర్బిసి, అయితే అతనికి తెలియని కూడా తెలియదు ఎస్ఆర్బిసి. 4వది ఆర్టీపీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పూరించమని 4 ఐటాలు తీసుకున్నామంటే 4 ఐటాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా లోపల చెప్పిన ఇది తెలియాలా, ఏం చేసేది తెలియాలా. ఇక్కడ రోడ్లు ఏ విధంగా జరుగుతున్నాయి, టిడ్కో హౌస్ జరుగుతుంది కదా, ఆపినారు టిడ్కో హౌస్. ఎన్టీఆర్ హౌసింగ్ ఆ రోజు జగనన్న ఖాళీ అని సర్వనాశం చేసినారు, జగనన్న ఖాళీ జరుగుతుంది. రేపు ఏప్రిల్ 1 నుంచి కొత్త శాంక్షన్ కూడా ఇవ్వబోతున్నారు. గతంలో పల్లెలకు 3 సెంట్లు, ఇప్పుడు అదే టౌన్ లో అయితే 2 సెంట్లు. ఏం చేయాలో అన్ని చేస్తున్నాం. కొన్ని గ్యాపులు ఉన్నాయి, ఇంకా 40 నెలల కాలం ఉంది. మీరు 60 నెలల్లో 60 సమస్యలు కాలు రాసిపోయినారు, అప్పులు చేసిపోయినారు, ఘోరాలు చేసిపోయినారు, కేసులు పెట్టారు, సతాయించినారు. కానీ ఇప్పుడు ఆ సతాయింపు నుంచి క్లియర్ చేసుకుంటూ ప్రజలకు మేలు చేయడమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం. డబల్ ఇంజన్ ప్రభుత్వం, మోడీ గారి ఆలోచనతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, జనసేన పవన్ కళ్యాణ్ సపోర్టుతో ఈ రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదానికి అన్ని పథకాలు అనుకూలంగా చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. విమర్శలకు మేము తిప్పికొట్టే కెపాసిటీ మాకు ఎంతనే ఉంది. మీ డూప్ పోతాది కూడా. మీరు అన్ని కేసులు ఎదుర్కొని అప్పులు చేస్తూ, వివేకానంద రెడ్డి కేసు దొంగ కేసులు పెట్టి, కోడికత్తి కేసు దొంగ కేసులు పెట్టి, అన్ని తప్పుడే, అన్ని మోసమే, అన్ని నీచమే. కాబట్టి దీన్ని పోగొట్టడానికి మేమందరం సమృద్ధిగా కష్టపడి పనిచేస్తాం.